ఈరోజు 16వ తారీఖు 4వ నెల 2026. ఈరోజు శుక్రవారము ఉదయము ఈరోజు బేస్తవారము ఉదయం 8 గంటల 58 నిమిషాలు ఉదయము. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే క్రైస్తవులకు అనేక సార్లు నేను రాండయ్య సత్యవేంద్ర మాట్లాడుకుందాం ₹1,00,000 గిఫ్ట్ అని చెప్పాను. అయినా ఎవరు రాలేదు ఈ రెండు రాష్ట్రాల్లో. కానీ ఇంకా నాకు కాదని అంత పూసేసుకొని పోతున్నారు. ప్రస్తుతం 3 సంఘాలు అంతో ఇంతో వాక్యము క్లారిటీగా ప్రకటించిన వాళ్ళు, జైశాల్ మినిస్ట్రీ వాళ్ళు, తర్వాత ఎబ్రోన్ వాళ్ళు, జైశాల్ వాళ్ళు మాత్రమే వాక్యం క్లారిటీగా ప్రకటించిన వాళ్ళు. తర్వాత కొన్ని సంఘాలు ఎబ్రోన్ వాళ్ళు, తర్వాత ఏబిఎం వాళ్ళు, ఈ 3 సంస్థల వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు లేచాడు అని చాలా గ్రాండ్గా ప్రకటిస్తున్నారు. ఎలాగ లేచారు అనే విషయం మాత్రం మూసిపెట్టారు. సత్యం ప్రకటించే వాళ్ళు వీళ్ళలో ఎవరున్నారో తెలియదు. కానీ చాలా సంఘాలలో ఈ ఎబ్రోన్ వాళ్ళు, ఈ పిడి సుందరరావు వీళ్ళు, తర్వాత ఏబిఎం వాళ్ళు లేచినాడు అంటున్నారు. కానీ ఎలా లేచాడు అనే విషయం చెప్పడం లేదు. దేవుడు లేపినాడు అనే విషయం మూసిపెడుతున్నారు వీళ్ళు. అయ్యా ఎలా లేపాడో మాకు వివరించగలుగుతారా మీరు? మీ 3 సంఘాల వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. నా సెల్లెము 9356563539. నా పేరు భూమా వాడాల సీను. అందరికీ వందనములు. సమాధానం చెప్పేవాళ్ళు ఈ నెంబర్ కాల్ చేయండి, కూర్చొని మాట్లాడదాం. ఎలా లేచాడో వివరించాలా. చాలా అన్యాయంగా ఆయనను ఎవడు లేపుతాడు? ఆయన లేపేవాడు ఈ భూమిని ఎవడున్నాడు? ఆయననే దేవుడు అంటున్నారు. అడ్డంగా మాట్లాడితే ఒప్పుకోం. ఓకేనా? ఖచ్చితంగా లేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఎలా లేచాడు, ఏం కథ అని నెక్స్ట్ ఎట్ తెలుస్తుంది. 12 మంది శిష్యులు పరిశుద్ధ ఆత్మ ద్వారా వాళ్ళు పలికిన మాటలు, గ్రంథంలో ఉండే మాటలు బయటపడుతుంది. దేవుడు లేపినాడు అని ఉంది. రోమా 10:9 యేసు ప్రభు అని నీ నోట ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులోంచి లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతామని అంత క్లారిటీగా ఉంటే ఆయనంతకు ఆయన లేచా అని ఈ 3 సంఘాలు మోసం చేస్తున్నారు. మీరు ముగ్గురే ఇప్పుడు టార్గెట్. ఇంకా ఎన్నో దండిగా ఉండే కానీ వాళ్ళు తెలియదు. కానీ మీరు ముగ్గురు టార్గెట్ అంటే పేరు చెప్పకపోవడం వల్ల నాకు కాదు అని పూసేసుకొని పోతున్నారు. ఈ 3 సంఘాలు టార్గెట్. వాస్తవం చెప్పండి. మీకు జ్ఞానం లేదని నేను అంటున్నా. జ్ఞానం ఎలాగుందో చూపించండి. ఎలా లేచాడో వివరించండి. లేచినాడు అంటున్నారు. కొరింథీ 11:3 మేము యేసు ప్రభు అని ఒప్పుకోవాలంటే ఎవరు సాయం కావాలో తెలుసా మీకు? పరిశుద్ధాత్మ సాయం కావాలి. మీకు ఆ జ్ఞానము లేదు. ప్రజలను మోసం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని అబద్ధికుని చేస్తున్నారు మీరు. జాగ్రత్త. వస్తాం మేము సంఘాల కాడికి వస్తాం. అందరికీ వందనములు.